మనకైతే ఈ ఏరియా నుంచి అయితే కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. ప్రతి ప్రీవియస్ టెట్ పేపర్లో చూసుకున్న వీటి నుంచి ఒక మార్క్ అయితే కంపల్సరీగా వస్తుందన్నమాట. సో మనకు చాలా తక్కువ టైంలో 1 మార్క్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో మనకి టెట్ ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఈ మంత్ 22 నుంచి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఏ ఏరియాల నుంచి మనకి మార్క్స్ అనేవి వేటి నుంచి ఇస్తున్నారు అనేది చూసుకొని వాటిని ప్రిపేర్ అయితే మార్క్స్ స్కోర్ అనేది ఎక్కువ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో మనకి చూడండి చాలా 2 మినిట్స్లోనే 1 మార్క్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. చూడండి, సంఘర్షణ రకాలు. ఈ సంఘర్షణ రకాలు అనేవి కట్ లెనిన్ ప్రకారం సంఘర్షణలో 4 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ది వచ్చి మనకి ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. దీంట్లో ఏంటంటే రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు ఏర్పడుతుంది. పరీక్షల్లో బాగా తెలిసిన 2 జవాబుల మధ్య ఎన్నిక విద్యార్థిని ఈ విధమైన సంఘర్షణ గురిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జామ్ పేపర్ చూస్తాం, దాంట్లో ఏదైనా ఒకటి ఆప్షన్స్ ఇస్తారు కదా, 2 ఇచ్చి 1 రాయాలి అని. అలా ఇచ్చినప్పుడు రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి. సో ఆ 2 మనకు వచ్చినాయి, కానీ రెండిట్లో మనం ఒకటే రాయాలి. కాబట్టి రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడం. సో దాన్ని ఉపగమ సంఘర్షణ అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి పరిహార సంఘర్షణ. 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అవుతుంది. పరీక్షలో 2 తెలియని జవాబుల మధ్య ఏదో ఒకటిని తప్పనిసరిగా రాయవలసి వచ్చినప్పుడు ఈ సంఘర్షణ కలుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపులే కాకుండా వేరే ఎగ్జాంపుల్ అయినా మనం తీసుకున్నట్లయితే ఏదైనా 2 మనకి ఇష్టం లేని 2 ఉన్నప్పుడు కంపల్సరీగా ఏదో ఒకటి దాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. సో అలా ఎన్నుకోవాల్సి వచ్చిన దాన్ని పరిహార సంఘర్షణ అంటాము. సో 2 తెలియని జవాబులు, కానీ దాంట్లో 2 మనకి ఎగ్జామ్ పేపర్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకదానికి ఆన్సర్ రాయాలన్నారు. సో ఆ 2 క్వశ్చన్లు మనకి రావు, అయినా కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి. సో రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకొని రాసి వస్తాం రాకపోయినా. సో దాన్ని పరిహార సంఘర్షణ అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి ఉపగమ అంటే ఇష్టం ఉన్నది, పరిహారం అంటే ఇష్టం లేనిది. సో ఒకటి మనకి ఆకర్షణీయమైనది, ఇంకొకటి ఆకర్షణీయం కానిది. సో అలా ఇచ్చినప్పుడు రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడం అనమాట. ఒక ఆకర్షణీయమైన ఇంకొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసి ఉంటుంది. పిల్లవాడు చెట్టు ఎక్కి పండు కోయాలనుకుంటాడు, అదే సమయంలో చెట్టు ఎక్కి పడతాననే భయం ఉంటుంది. ఇది పరిహార సంఘర్షణ. ఇందులో పిల్లవాడు చెట్టు ఎక్కి పండు కోయాలనుకునేది అనేది ఉపగమ, కానీ చెట్టు ఎక్కితే పడతానేమో అన్న భయం అనేది పరిహార సంఘర్షణ. సో ఇది పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వచ్చి మనకి పరిహార సంఘర్షణ. దీంట్లో ఏంటంటే 2 లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం. 2 లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల 2 ఉంటాయి అన్నమాట. పరిహార. దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం, లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగం. ఇప్పుడు ఫస్ట్ మనకి జాబ్ వచ్చింది, ఎక్కడో చాలా లాంగ్ వేశారు. సో అక్కడ అనేది మనకి చాలా మన ఊరికంటే అక్కడ ఎక్కువ దూరం ఉంటుంది. అలాగే కానీ అక్కడ శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటి మనకి దూరంగా ఉంటుంది, బట్ శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి వచ్చి పరిహార, ఇంకొకటేమో మనకి దగ్గరలోనే వచ్చింది, కానీ అక్కడ శాలరీ అనేది తక్కువగా ఉంటుంది. దగ్గరలో రావడమేమో కానీ శాలరీ తక్కువగా ఉండడమేమో పరిహార. సో ఇది పరిహార సంఘర్షణ అన్నమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.